జీవరాశికి ప్రాణికోటికి ఆధారం ప్రకృతి. ఈ ప్రకృతిని నిత్యం మనం కాపాడగలిగితే సహజ వనరులు మనకు లభిస్తాయి. అదే మనం కలుషితం చేస్తే చెట్లు పెరగవు, వర్షాలు పడవు, పంటలు పండవు, రైతులకు గిట్టుబాటు ధరలు కూడా లభించవు. చేసిన అప్పులు తీరక ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకే ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రకృతిని మనం ఎలా కాపాడుకోవాలో, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో ఈ తాత మనవరాలి కథలో చూద్దాం. తాత నాకు మా బడిలో పంతులమ్మ గారు ప్రకృతి గురించి మంచి చెడు కట్టం నట్టం రాయమని. తాత, ప్రకృతి అంటే ఏంటి తాత చెప్పవు? తాత, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మనం ఎక్కడికి వెళ్తున్నాము? ఇదిగో ఇక్కడ మన పిల్లలంతా కలిసి ప్రకృతి గురించి పాడుతూ ఆటలాడుతున్నారు. చూద్దాం పద. వినరావు మనిషి ఇన్నావంటే ఇవరం తెలిసి, వినరావు మనిషి ఇన్నావంటే ఇవరం తెలిసి, పరిసరాలు పచ్చగా ఇరిసి కాపాడేను ప్రకృతి మురిసి, పరిసరాలు పచ్చగా ఇరిసి కాపాడేను ప్రకృతి మురిసి, పర్యావరణం పాడు చేయకు, పచ్చని భవితను తుడిసివేయకు, చుట్టూ మలినం తొలగించు, స్వచ్ఛ భారత్ను ఎరిగించు, చుట్టూ మలినం తొలగించు, స్వచ్ఛ భారత్ను ఎరిగించు. వినరావు మనిషి ఇన్నావంటే ఇవరం తెలిసి. మట్టిని పుట్టి మట్టిలో పెరిగి మట్టిలో కలిసే మట్టి బతుకుడివి, వ్యర్థ పదార్థాలు అన్నీ వేస్తే మట్టిలో సారం పోవునట. మట్టిని నమ్మి మొక్కలు పెంచు, మొక్కే భవితకు భద్రతనిచ్చు, మట్టిని నమ్మి మొక్కలు పెంచు, మొక్కే భవితకు భద్రతనిచ్చు, చుట్టూ మలినం తొలగించు, స్వచ్ఛ భారత్ను ఎలిగించు, చుట్టూ మలినం తొలగించు, స్వచ్ఛ భారత్ను ఎలిగించు. వినరా ఓ మనిషి ఇన్నావంటే ఇవరం తెలిసి. సారాన్ని నిచ్చలంగా తాగేసి పొంగి వాన కురిపించు, పొలము పండు ఏడదిలిసి, సంగతికి పొలము దున్న సంబురాన రైతు మురిసి, ఇంక మెతుకు నీకు నిచ్చు మిన్ను గొప్పగాను నిలిసి, తందానా 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 తందానా. పంటలకు ఆయు కట్టు, పారకుంట చెత్త వేస్తే ప్రగతికి ఇంకా ఆటకట్టు, తాగే దాహానికి సాయమైన ఆటపట్టు, స్వచ్ఛతను మాపివేస్తే జీవితాన్ని మట్టుపెట్టు. తందానా 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 తందానా. తాత, మరి మనుషులు ఈ ప్రకృతినంతా పాడు చేస్తున్నారు కదా, మరి మనకు కట్టం నట్టం రాదా తాత? ఎందుకు రాదు? ఇదిగో చూడు. సూర్యుడు తూర్పున నిప్పులు సిరిగేను ఎందుకని, ఎందుకని కూదంత తలమైన మొక్కలు పెరగవు ఎందుకని, ఎందుకని ఏ పైన గాలి ఓదార్పు లేని నిట్టూర్పు ఏమిటని, ఏమిటని ఏ కాలమైన
మెరిసిందా అయ్యో కంచెసెలు మెరిసిందా తల్లి పల్లె మారిందా ఊరుబడ మిద్దెలతో ఆగిపోతుందా ఊరుబడ మిద్దెలతో ఆగిపోతుందా అయ్యో అయ్యో చెట్టు సేనుగా నరాదు చిన్న పెట్టాలిగనే లేదు కోడి పుంజు కూతలేదు నగల ఎద్దుల సందడి లేదు పుట్టతెన చూడలేదు ఏమైనా ఈ బంధాలు నేను నాది అంటూ మరిసి చుట్టుకున్న డబ్బు కేసి గుట్ట గుట్ట నరికేసి ఆశపడిన మెడలు చూసి నేను నాది అంటూ మనిసి చుట్టుకున్న డబ్బు కేసి గుట్ట గుట్ట నరికేసి ఆశపడిన మెడలు చూసి అయ్యో ఓ మనిషి, బాధపడుతూ కూర్చుంటే కన్నీరే మిగులుతుంది. అందుకే నీలోని ఆలోచన శక్తిని ఎదుటివారికి చెప్పి ఆలోచించేట్టు చెయ్యి. లే, నడుం బిగించు, కదులు. ఈ మానవ శక్తిని చైతన్యం చెయ్యి, చైతన్యం చెయ్యి. నిప్పు వంటి జీవితం ఇది ఆటలాడకు తప్పు చేసి నీలోని కాంతి మూయకు నీ చుట్టూ ఉన్న ఎలుగు ఇలువ మరువకు కళ్ళు మూసి చీకటనే భ్రాంతి నడవకు తందానా 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 గాలివాటు బతుకు నేల గమ్య పెరిగి నడుచుకో గాలి స్వచ్ఛమైన నేల గర్వంగా సాగిపో గాలి లేక జీవమేది గడపలేదు నిమిషమైన గాలి మలినమైన ఏల సుడిగాలే బతుకులోన ఇన్నావా 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 ఓ మనిషి ఇన్నావా 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 ఓ మనిషి అందుకే మరి ఈ కట్టాలు నట్టాలు ఏమీ రాకుండా మనం ప్రకృతితో ఎట్టా మసలుకోవాలో, ఏటి ఎరువులు వాడాలో, ఎట్టాటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒక్కసారి చెప్పుకుందామా? ప్రాజెక్టులనే నిర్మిద్దాం నీటిని నిల్వ చేసేద్దాం ప్లాస్టిక్ భూతాన్ని అరికడదాం కోట సంచులే వాడేద్దాం కృత్రిమ ఎరువులు ఆపేద్దాం సేంద్రియ ఎరువులు వాడేద్దాం భూసారాన్ని పెంచేద్దాం చక్కగా మొక్కలు నాటేద్దాం పచ్చని నీళ్లను చూసేద్దాం ప్రకృతిని కాపాడేద్దాం కాలుష్యాన్ని తరిమేద్దాం పచ్చని బాటలో నడిసేద్దాం చాని సంపదను మన సొంతం చేసేద్దాం చేసేద్దాం భావితరాల బంగారు బాటకై ప్రకృతిని రక్షించేద్దాం పర్యావరణం రక్షిద్దాం